పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ సాధారణ సమావేశం రసాభాసగా ప్రారంభమైంది. సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియం ముందు ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. కార్పొరేషన్లో ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే పట్టించుకోకుండా 10 నెలల తర్వాత కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎఫ్సీఎల్ ఎరువుల కర్మాగారం నుంచి వెలువడే విషపు వాయువులు, వెదజల్లే నీటిని దారి మళ్లించాలని, డివిజన్లో రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, కుక్కల బెడద వంటి సమస్య పరిష్కరించాలంటూ 25 డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలత ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశికలత మాట్లాడుతూ 10 నెలల తర్వాత రామగుండం కార్పొరేషన్ నిద్రలేచిందని ఎద్దేవా చేశారు. కార్పొరేషన్లోని 50 డివిజన్లలో చెత్తాచెదారం పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం, మేయర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమస్య తెలపగానే స్పందించే అధికారులు ఇప్పుడు పట్టించుకోవడం లేదు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి వదిలి కార్పొరేషన్ అభివృద్ధిపై దృష్టి సారించాలని కౌశికలత సూచించారు. రామగుండం కార్పొరేషన్ మొత్తం నిద్రపోయి ఈ రోజు 10 నెలల కాలం తర్వాత నిద్ర లేచింది. డివిజన్లో 50 డివిజన్లో ఎక్కడ వేసిన గొంగడి అనే చెత్త చెదారంతో నిండిపోయి ఈ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఈ కార్పొరేషన్ ఈరోజు మీటింగ్ పెట్టి మీటింగ్లో మరి 100 కోట్లు మేము తెచ్చినామని గప్పాలు కొట్టుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే గతంలోనే 100 కోట్లు వచ్చినాయి, కేటీఆర్ గారు 2 దఫాలుగా 50 కోట్లు తెచ్చినాయి. అప్పుడు డివిజన్ వైజ్గా 80 లక్షలు పెట్టింది. మాకు కోఆప్షన్ మెంబర్లు 5 కలిసి 80 లక్షలు పెట్టింది. అవి ఇప్పుడు ఏం చేసిందంటే ఇక్కడ గోదావరిలో డివిజన్ వైజ్గా పెట్టకుండా ఎక్కడో ప్లేసెస్లో పెట్టేసి ఇప్పుడు డివిజన్లో ఉన్న సమస్యలను పట్టించుకోకుండా మరి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడ మేయర్ కానీ పట్టించుకోకుండా ఏ సమస్య కానీ ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఫోన్ చేయగానే వెంటనే పని జరిగేది. ఇప్పుడున్న ప్రభుత్వం ఇంతకాలమైనా కానీ డివిజన్లో లైట్లు లేవు. ఎప్పుడు కాల్ చేసినా కానీ ఆ లైట్లు వెలుగుతలేవు. డివిజన్లో మేము తిరుగుతూ ఉంటే రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు. మేము స్లీపర్స్ కావాలని అడుగుతున్నాం, డ్రైన్ క్లీనర్స్ కావాలని అడుగుతున్నాం. ఈ విధంగా ఉంది మన రామగుండం కార్పొరేషన్ అనేది. పేరు గొప్ప ఊరి దిప్ప అన్నట్టు ఉంది. ఏదైతే మా రామగుండం కార్పొరేషన్ అనే పేరు కానీ రామగుండం ఇంతవరకు చేసిన దాఖలే లేవు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం మరి మొండి వైఖరి నశించి కమిషనర్ సార్, మేయర్ గారు ఈ సమస్యల పట్ల మరి పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు 9 నెలల పాలనలో మొట్టమొదటి జనరల్ బాడీ కౌన్సిల్గా ఇవాళ పెట్టడం జరిగింది. దీనికి మా సభ్యులందరం కూడా కలిసి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నాం. ప్రభుత్వం ప్రజాపాలన అనుకుంటా ముందుకు వచ్చి ఎక్కడ కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజలు ఇబ్బందులు పెట్టుకుంటా ఏ ఒక్క పని కూడా ఈ రామగుండం కార్పొరేషన్లో ఏ ఒక్క పని కూడా జరగడం లేదు. అది కాకుండా గౌరవ కార్పొరేటర్లు ఎక్కడ కూడా విలువలు లేకుండా, ప్రోటోకాల్ లేకుండా ఇక్కడ అన్ని కూడా జరగడం జరుగుతున్నది. పిలుస్తున్నారు, అక్కడ పిలిచినాక వాళ్ళ గౌరవ అధ్యక్షులతో, డివిజన్ అధ్యక్షులతో కొబ్బరికాయలు కొట్టించుకుంటా అదే విధంగా ఇవాళ మన గౌరవ మేయర్ గారిని మేమందరం కూడా నిరసన తెలిపాం. ఇది ఖచ్చితంగా ఉల్లంఘన అవుతున్నది. ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలి. వీళ్ళన్నింటి కూడా డివిజన్లలో ఏ పనులైనా కూడా గౌరవ కార్పొరేటర్లకు తెలిసి పనులు చేయించాలి అని చెప్పి మేము ఖచ్చితంగా కోరడం జరిగింది. దానికి మేము నిరసనతోటి సార్గా మేము పెద్ద ఎత్తున నిరసన చేయగా వారు వాయిదా వేసి 15 నిమిషాలు వాయిదా వేయడం జరిగింది. అదే కాకుండా ఆర్ఎఫ్సీ నుంచి నీళ్ళు వచ్చే దాంట్లో 12వ డివిజన్, 13వ డివిజన్, 34వ డివిజన్, 35వ డివిజన్ అన్ని డివిజన్లు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అక్కడున్న బాధను అంతా కూడా ఆర్ఎఫ్సీ సత్యమే చర్య తీసుకొని పక్కతో నుంచి వేరే ఒక కెనాల్ వాళ్ళు సపరేట్గా వేసుకొని వాళ్ళకెళ్ళి వాటర్ పంపించాలి. కానీ ఎవరైతే పబ్లిక్లోకి వెళ్ళి పోయే నాళల్లో వాళ్ళు కలిపి ఆ నాళలో ఇబ్బంది పడుతున్న ప్రజలందరినీ కూడా గమనించి గౌరవ మేయర్ గారికి, కమిషనర్ గారికి మేము కోరడం జరిగింది. ఒక తీర్మానం చేసి ఖచ్చితంగా వారు ముందుకు సాగాలని కోరుకుంటూ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటున్నాం. గౌరవ కార్పొరేటర్లకు ఎక్కడ కూడా ఇబ్బంది జరిగినా ప్రతిపక్షంలో ఉన్న మేము ఎక్కడ కూడా వాళ్ళని ఎక్కడ కూడా ఎండాడతాం. ఖచ్చితంగా వీరు టీఏపీడీసీ నిధులు అని చెప్తున్నారు, ఏవేవో చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా ముందుకు సాగుతలేదు. ఏ పనులు కూడా ఎక్కడ కూడా జరగట్లేదు. ఖచ్చితంగా అందరం కూడా దీని మీద పోరాడి ఖచ్చితంగా ప్రజల వెంట మేమందరం కూడా ప్రతిపక్షం అంతా కూడా మేము ఉంటాం.